హలో అందరికీ! దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు గాయత్రి అమ్మవారికి చాలా ఇష్టమైన నిమ్మకాయ పులిహోర ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి బేషన్ తీసుకుని ఉడికించుకున్న అన్నాన్ని ప్లేట్లో వేసుకుని వేడిగా ఉన్నప్పుడే క్యారెట్ తురుము, కరివేపాకు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని పులిహోరకి ఎప్పుడైనా సరే పప్పుల నూనె చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. అయిన తర్వాత దానిలోకి వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. అన్నంలో ఉప్పు కూడా వేసుకుని కలుపుకుని దానిలో మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఒక 4 నిమ్మకాయల నుంచి తీసుకున్న రసాన్ని కూడా కలిపి పెట్టుకున్న అన్నంలో పోసుకొని కలుపుకోవటమే. అంతే, చాలా ఈజీగా నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.